భారము ఒక వ్యక్తికి ఎలా కలుగుతుంది? భారము ఒక వ్యక్తికి దేవుని నుండే తనకు ఆ భారం కలుగుతుంది. మనిషి ఎన్ని ఎన్ని మెసేజ్లు చెప్పినా, నువ్వు ఎంత మనసును నిలిపినా, భారము మనం చదివిన యొక్క 18:7 సంఖ్యాకాండం ప్రకారం అది ఆయన దయతో ఇస్తాడంతే. లేదా పేరేమో భారం. భారం అనేది గనక ఒక వ్యక్తి మోస్తే మోపిన వాడికి మేలు చేస్తున్న ఫీలింగ్ ఉంది ఆ మాట, ఆ పదంలో. కానీ ఆత్మీయంగా అది డిఫరెంట్. దేవుడు అందరి మీద భారం పెట్టడు. నీ దయ, ఆయన దయ ఎవరి మీదకు వస్తుందో వాళ్ళ మీదే భారం పెడతాడు. నీ మీదకు భారం పెట్టే దయ వచ్చిందో రాలేదో, ఎవరికి దయ అంటే ఎవరు తమను తాము తగ్గించుకుంటారో వారికి ఆయన దయం కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం. గమనించు, నీకు దయ వచ్చిందా? రక్షింపబడటానికి దయ వచ్చిందో రాలేదో కానీ ప్రభువుని నమ్ముకొని బాప్తిజం పొందాం. కానీ ఒక మాట తెలుసా, భారం అనేది మనం పుట్టగానే వచ్చేది. అది ఏంటండి, మనకు తెలియకుండా మనలో ఒక విత్తనం ఉంటుంది, నెమ్మదిగా అది ఎదుగుతుంది. దేవునికి స్తోత్రం. మనుషులు ప్రేరేపించడాన్ని బట్టి మనకి భారాలు రావు. సత్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏర్పాటు చేయబడినది అయితే అప్పుడు నీకు భారం ఇస్తాడు. దేవుడు భారాన్ని ప్రతిష్ఠింపబడిన అహరోను వారి యొక్క బిడ్డల మీద వారికి ఆ బాధ్యతను ఇచ్చాడు. నేను దేవుని చిత్తమైతే ఆదివారం దేవుడు అనుమతిస్తే చెప్తాను మీకు. సంఖ్యాకాండం 4వ అధ్యాయం అంతా చదువుకొని రండి. అక్కడ భారములు, దాని యొక్క బాధ్యతలు, దాని యొక్క అన్ని విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. భారం ఇవ్వబడింది కదా అని నువ్వు భారాన్ని దాటి అడుగు వేయకూడదు కూడా. నువ్వు మోసే దానిని నువ్వు చూడటానికి ఆ యొక్క చర్మపు వస్త్రాలను కప్పిన పరిశుద్ధమైన మందసం లోపలికి చూడటానికి కహతీలులారా, లేకపోతే ఎవరైనప్పటికీ కూడా మోయటానికి గిర్షానీలు వస్తారు. వాళ్ళు చూడటానికి వీల్లేదు, తాకటానికి వీల్లేదు, మొయ్యాలి. తేనె మోసుకుపోవాలి, రుచి చూడకూడదు. అదొక ఆత్మీయమైన నియమం అది. సో నేను అటువైపు ప్రయాణం కాకుండా, భారము మన జీవితాల భారం ఎలా కలుగుతుంది? భారం అది దేవుని దయ. అయితే మరొక విషయం, కేవలము ప్రార్థనా జీవితం గల వారికి మాత్రమే భారం వచ్చే అవకాశం ఉన్నది. ఏంటండి? ప్రార్థన జీవితము గలవారికి ఏం ప్రార్థన? ఈరోజు నేను ప్రార్థన చేసుకున్నానా లేదని ప్రార్థించే గుంపుకి కాదది. 12వ అధ్యాయం 1 సమూయేలు 23వ వచనం. 12వ అధ్యాయం 1 సమూయేలు 23వ వచనం. మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడను, అది నాకు దూరమగును గాక. దేవునికి స్తోత్రం. ఒక చిన్న మాటను మిమ్మల్ని అడిగి నేను ఇది ముగిస్తాను. ప్రార్థన జీవితము, ప్రార్థన కలిగి ఉండటం, నేను ప్రార్థన చేసుకున్నానా అని చేసుకునే వారి కాదు ఇది. ప్రార్థన ఒక భారం, ఒక గడియ,
ఇంకొంచెము శ్రమను తీసుకునేవానికి. అర్థమవుతుందండి? ఒక గడియ కూడా నాతో మీరు భారము తీసుకోలేరా? నేను ప్రార్థన చేసుకున్నానా ఈరోజు అన్న ఆ యొక్క సెల్ఫిష్ లేకపోతే స్వార్థపరమైన ఆలోచన నుండి నువ్వు ఆ స్థాయి నుంచి ఒక గడియ ముందుకు వెళ్ళాలి. ప్రార్థనలో మాత్రమే నీకు భారం వస్తుంది. అది నువ్వు చేసుకున్నానా అన్న గంట ప్రార్థన, నీ దినదిన ప్రార్థనను బట్టి కాదు, కొంచెము ముందుకు వెళ్ళాలి. ఆ భారమే ప్రాణము పెట్టినా, ప్రాణానికి ముప్పు వచ్చిందని చెప్పినా ముమ్మారు ప్రార్థన చేయటానికి వెనకాడందే ప్రార్థన మొండితనం కాదు, ప్రార్థన భారం. అది ప్రార్థన చేసేవారు మొండి ప్రార్థనలు ఉంటాయి, దానివల్ల ఉపయోగంలే. భారమైన ప్రార్థన ఉండాలి. ప్రార్థన చేయటాన్ని బట్టే భారం వస్తుంది. భారం ఎవరి మీద పడితే వాళ్ళ మీద దేవుడు మోపడు. నీ బిడ్డ భారాన్ని నువ్వు ఊరు వెళ్తూ ఇంకొక ఇంటి పక్కన వాళ్ళకి ఇచ్చి వెళ్ళవు. నువ్వు వచ్చే లోపల వాడు ఏమవుతాడు అని నువ్వు ఇవ్వలేవు. నేను ప్రార్థన మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము. అందరూ ప్రార్థన చేయకపోవటము పాపము అన్న మాట కొరకు దీన్ని ఉపయోగిస్తారు. కానీ ఒక మాట, ప్రార్థన చేయకపోవటము పాపమని మీరు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు, కానీ ప్రార్థన చేయకపోవటము పాపము అని ఎలా చెప్పగలవు? ప్రార్థన చేయకపోవటం పాపమని ఎలా చెప్పగలవు? ఆన్సర్ జాగ్రత్తగా వినండి. ప్రార్థన చేసేవాడికి మాత్రమే ప్రార్థన చేయకపోవటం పాపం అనేది తెలుస్తుంది. ప్రార్థన చేయకపోవటం పాపము అనే మాటను ఉపయోగిస్తాం. చాలా సులభంగా దీన్ని ఉపయోగిస్తాం మనం. సరే, ఉపయోగించే నువ్వు ఎందుకో చెప్పాలి కదా. ప్రార్థన చేయకపోవటం పాపం అని ఇక్కడ రాయబడి ఉంది, నువ్వు చెప్తున్నావు, కానీ నీకు కనీసం ఎందుకో తెలియాలి కదా. అది కేవలం ప్రార్థించేవానికి మాత్రమే ప్రార్థన చేయకపోవటం పాపం అనేది వాడు ఎరుగుతాడు. అది భారం. అది ఏమిటండి? అది భారం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ గాడ్. ఇది మీకు అర్థం అవటం కొరకు మరొక విషయాన్ని నేను రాసుకున్నాను. అదేమిటంటే, రక్షింపబడిన వాడికి మాత్రమే పొరుగువానిది ఆశించుట అనేది పాపం కింద కనిపిస్తుంది. రక్షణ లేని వాడికి పొరుగువానిది ఆశించుట అందరికీ ఉన్నదే నాకుంది కదా అని అనుకుంటాడు. రక్షణ లేని వానికి నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పటమో, లేదా నీ పొరుగువానిని కాపాడటం కొరకు అబద్ధ సాక్ష్యం చెప్పటమో, రక్షింపబడిన వానికి పౌలు అంటున్న మాట కాబట్టి దీన్ని నేను రిపీట్ చేస్తున్నాను. ఏమంటున్నాడంటే, పౌలు ధర్మశాస్త్రం లేకపోతే ఆశించుట పాపమని నేను ఎరుగను అన్నాడు. కానీ మారు మనసు పొందిన తర్వాత యేసుక్రీస్తు బోధలలో ఆశించుట పాపమనే విషయం మనకు బోధింపబడింది. రక్షణ లేని వానికి ఆశించుట పాపముగా అనిపించదు. అలాగే
ప్రార్థన లేని పాత్రకు ప్రార్థన చేయకపోవటం అనేది పాపముగా అనిపించదు. ప్రార్థన చేయకపోవటం నీకు పాపంగా అనిపిస్తుందా? ఇది ప్రభు రాత్రి నాకు తెలియపరిచిన విషయం. అందుకే రాసుకున్నాను. ఎందుకన్నా తెలుసా, దేవుని నుంచి వచ్చేవేమిటో మనిషి మాట్లాడేవేమిటో గ్రహించలేని స్థితిలో మీరు కూర్చుంటే నా గుండె పగిలిపోతూ ఉంటుంది. రాసుకోవాలి. ప్రభువు నుంచి ఊట ఏదొస్తుందో మీరు గ్రహించగలగాలి. అదే నేను అన్నాను బ్రదర్ మాట్లాడిన తర్వాత. కొన్ని కథలు అవి ఇవి మీకోసం ఆయన కొంచెం నెమ్మదిగా బిల్డ్ చేసుకుంటూ వచ్చాడే కానీ అసలు విషయం దేవుడు తనకి ఏది ఇచ్చి చెప్పాలని అనుకున్నాడంటే కహాతీయుల గురించి, వారి భారం గురించి దేవుడు కనెక్షన్ ఇచ్చాడు ఆయన. అది మొదలు పెట్టగానే వాతావరణం మారింది. హౌ ఐ నో? నాకెలా తెలుసు? ఇక్కడ కూర్చుంది మీరు అలా అవ్వటానికి కానీ నోరు తెరుచుకొని మెసేజ్ బాగుందని చెప్పటానికి అయితే వేస్ట్. ఇది యు ఆర్ నాట్ ఫర్ దాట్. యు షుడ్ నో ద మూవ్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నుంచి వచ్చే ఊట ఏమిటో మీరు తెలుసుకోవాలి. మంచి మాటలు మంచి మెసేజ్లు వస్తాయి అనుకుంటే ఏం ఉపయోగం? చప్పట్లు కొట్టుకుంటే ఉపయోగంలే. మీరు చప్పట్లు కొట్టకపోయినా పర్వాలా, ఊటను గ్రహించాలి. ఈ ఒక్క మాటతో భారం ఎక్కడి నుంచి వస్తుందండి? భారము ప్రార్థనను బట్టి భారం వస్తుంది. నా సహోదరి, నా సహోదరుడా, భారము ప్రార్థనలో వస్తుంది. దేవునితో నువ్వు సమయం గడుపుతూ ఉండటాన్ని బట్టి, దేవునితో నువ్వు వాక్యంలో, దేవుని సన్నిధిలో, దేవుని యొక్క బిడ్డలతో, దేవుని మందిరంలో నువ్వు ఇలా సమయం గడుపుతూ ఉండటాన్ని బట్టి నీలో ప్రార్థన ఆరంభము అవ్వాలి, అవుతుంది. నీ జీవితంలో ప్రార్థన కొరకు నీకు ఎవరైనా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అంటే, నన్ను నీవంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నావు అంటే, మారు మనసు పొంది మలినమైన వస్త్రాలు వేసుకొని తిరుగుతున్న వ్యక్తి వలె, కంపు కొడుతూ ఉన్న వ్యక్తి వలె, నీకు ఎవరు ప్రార్థన గురించి ఎంకరేజ్ చేసే స్థితిలో నువ్వు ఉండకూడదు. దేవుడు సహాయం చేస్తే ఆదివారం కొన్ని విషయాలు నేను చెప్తాను. అది మీరు వచ్చేటప్పుడు సంఖ్యాకాండం 4వ అధ్యాయం చదువుకొని రండి. ప్రైజ్ గాడ్. ఆమేన్. హౌ కెన్ యూ సే ప్రేయర్లెస్నెస్ ఇస్ సిన్? పాపము లేకపోవుట, ప్రార్థన చేయకపోవటం అనేది పాపమని మీరు అనొచ్చు. అయ్యా, ఆయనకంటే మరి ప్రవక్త కదా, ఇశ్రాయేలీలకు ప్రార్థన చేయమని దేవుడు ఆయన ఏర్పాటు చేశాడు న్యాయాధిపతిగా. మరి వారి కొరకు ప్రార్థన చేయకపోతే, ప్రవక్తగా ఏర్పాటు చేయబడిన వ్యక్తి ప్రార్థన చేయకపోతే మరి అది పాపం అంటే అర్థం ఉంది. కానీ మేము చేయకపోతే దాన్ని పాపమని మాకు ఎలా అనుమతించగలవు అంటే, ప్రభు ఏమన్నాడు, మీరు ఎల్లప్పుడూ మెలకువగలిగి ప్రార్థన చేయండి అని. మరి దాని విషయం ఏం చేద్దాం? మీరు యాజకులు, మీరు ప్రవక్త, మీరు యాజకులను, మీరు రాజులను అన్న దాని విషయం ఏం చేద్దాం? దాని విషయం? సమూయేలు కంటే ఎక్కువ బాధ్యత మనకు. అతడు ఒక ఇశ్రాయేలీలకే ప్రార్థన చేశాడు, కానీ మన యొక్క విధానం వేరు. దేవునికి స్తోత్రం. సో వెన్ యు ఆర్ సేయింగ్ లాస్ట్ నైట్ యాజ్ ఐ వాజ్ ప్రేయింగ్, నేను ఈరోజు చెప్తానని అనుకోలేదు ఈ విషయాన్ని. కుదిరితే బుధవారం దేవుడు అనుమతిస్తే చెప్దామని అనుకున్నాను. నాకు ప్రభు ఏవైనా విషయాలు తెలియపరిస్తే నేను వెంటనే చెప్పడానికి ఇష్టపడను. కాకపోతే సందర్భం వచ్చింది, భారం మరలా వచ్చింది కాబట్టి భారము గురించి మాట్లాడుతూ, హౌ కెన్ యూ సే దట్ నాట్ ప్రేయింగ్ ఈజ్ సిన్? టెల్ మీ ద రీజన్. దానికి నువ్వు జవాబు, దానికి నువ్వు సరైన విశ్లేషణ ఇవ్వు. ప్రార్థన చేయకపోవటం పాపమని నువ్వు దానికి న్యాయం చేకూర్చు. ఆ మాట, ఆ స్టేట్మెంట్కి ప్రార్థన చేయకపోవటం పాపమని నువ్వు అంగీకరిస్తున్నప్పుడు ఎట్లా పాపమో నాకు అర్థమయ్యేటట్లు చెప్పు. దేన్ని బట్టి పాపమో? ఆజ్ఞాతిక్రమం కదా పాపం. ప్రార్థన చేయకపోతే పాపం ఏమిటి అనేది పాపం అది, కానీ ఎలా చెప్పు అని నీకు నువ్వు ప్రశ్నించుకోవాలి. నేను నిన్ను అడగట్లా, నీకు నువ్వే ప్రశ్నించుకో. ప్రార్థన చేయకపోవటము పాపమని కేవలం ప్రార్థించే వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఆయన అన్నాడు, ప్రార్థించకపోతే,
యెహోవాకు వ్యతిరేక నేను పాపము చేసిన వాడిని. తల్ల ఉంచుదాం, ప్రార్థన చేసుకు. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ప్రార్థించే వరకు ప్రార్థనా విషయాలు మనం ఎరగలేం. మరొకసారి దీన్ని రిపీట్ చేస్తున్నాను. ప్రార్థించే వరకు ప్రార్థనా విషయాలు నువ్వు ఎరగలేవు. చివరిసారిగా మరలా చెప్తున్నాను, ప్రార్థించే వరకు ప్రార్థనా విషయాలు నువ్వు ఎరగలేవు. నీటిలోనికి వెళ్లకుండా లోపల ఉన్నవి చూడలేవు. ప్రార్థించే వ్యక్తి మాత్రమే ప్రార్థన చేయకపోవటం అనేది, పాపం అనేది తనకు అర్థమవుతుంది కాబట్టి తను చెప్పాడు. అది అక్కడ రాయబడి ఉందని నువ్వేదో ప్రార్థన చేసేస్తే అవ్వదు. దేవుడు మీకు సహాయం చేయునుగాక. రికామన శట్రంద 30 సెకండ్లు మనం ఆత్మలో ప్రభుతో ప్రార్థన చేసి మాట్లాడదాం. హల్లెలూయా. రమల శిఖర బధుర హసిట టరమంద లిదిరియా కరమల బొసోట్ రొందో రొబ కాల శట్రంద రబల దిరియా కరమల షోటో రొబ దిరి బియాంద రికామల సబర లిదిరియా కరమల శత. నువ్వు ఇచ్చిన సత్యములన్నీ నీ బిడల ఆత్మలలో ముద్ర వేయబడును గాక. రబల శిట రబల దిరియాంద ఈ మాట మీ లోపల ఉండాలి. భారము గురించి మాట్లాడుతున్నాడు కదా ప్రభువు. ఈ మాట నీ లోపల ఉండాలి. రోమన శిఖారామదార రీఖామాన సోటోటో రొబొదిరి అందనమ రెత్తిరియాక. హల్లెలూయా. భారం అనేది మనుషులు మాట్లాడితే వచ్చేది కాదు. 10 నిమిషాలు సన్నిధిలో ఉండి వెళ్తే వచ్చేది కాదు. నువ్వు ఎడతగిని ఒక ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే ఆయన ఇస్తాడది. అప్పుడు నువ్వు ప్రార్థన భారము కలిగిన ప్రార్థనా బిడ్డవుగా అవుతావు. ప్రార్థన చేసుకునే బిడ్డవుగా ఉండవు, భారము కలిగిన ప్రార్థనా బిడ్డవుగా ఉంటావు. అప్పుడు నువ్వు ప్రార్థన చేయకపోతే అది పాపము అని నువ్వు గ్రహిస్తావు. సమూయేలు వలె నువ్వు చెబుతావు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఈ చివరి దినాల్లో ప్రభువుకి అట్టి పాత్రలు కావాలి. అది ఏమిటో మన దేవుడు సహాయం చేస్తే ఆదివారం చూద్దాం. ఈ చివరి దినాల్లో ప్రభువు కట్టి పాత్రలు ఎందుకు కావాలి, ఆయన గురేమిటి, మనల్ని ఎటు ప్రయాణం చేపిస్తున్నాడు, ఇది ఎంత ప్రాముఖ్యము అనేది. హల్లెలూయా. దేవుడు మీకు సహాయం చేయను గాక, నాకు సహాయం చేయను గాక. నీ బిడ్డలు దీవిస్తూ, ప్రభువా నీ ప్రార్థన ఊట వారు నాయన ప్రవేశించి, నాయన ఒక గురి ఉంది దీనికి, నువ్వు అనుమతిస్తే, నువ్వు మాకు సహాయం చేస్తే ఆ విషయాన్ని కూడా నీ బిడ్డల ముందు స్పష్టంగా తీసుకురావటానికి ప్రభువా నువ్వు మమ్మల్ని హృదయాలను సిద్ధపరచండి. ఈ దినాన్ని బట్టి నేను స్తుతిస్తూ నీ బిడ్డలను ఆశీర్వదిస్తూ, ప్రేమ కలిగిన తండ్రి సమాధానం నెమ్మది పలుచు క్రీస్తు యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరం సమస్తమైన పరిశుద్ధ నామం సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. చేసు కార్దేని మరు మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఆయన రాకడ పర్యంతము తోడైండి మనల్ని నడిపించును గాక. ఆమేన్.